కృపగల దేవుడు మన ప్రభుని యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 26వ కీర్తనలోని విషయాలను కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 26వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమియు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా నీ వందనాలు నాయనా, ఈ ఉదయకాల సమయం నీ పాద సన్నిధిలో ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చి, ఇదిగో నా తండ్రి ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యంలో మీరుండి నడిపించిన విధానానికి స్తోత్రాలు. కొద్దిసేపు నీ మాటలు వినాలని ఆశతో ఉన్న ప్రభా, ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఈ కీర్తన దావీదు గారు రచించారు. ఈ కీర్తనలో దావీదు యొక్క నిర్దోషత్వాన్ని, నిజాయితీని ప్రధానంగా మనం చూడవచ్చు. దావీదుకి కలిగి ఉన్న మంచి లక్షణాలలో ఇందులో చూపబడతా ఉన్నాయి. క్రైస్తవుని అని చెప్పుకునే ప్రతి వ్యక్తి దేవునిని సంతోషపరచటానికి దావీదుకు కలిగి ఉన్న ఈ మంచి లక్షణాలను కలిగి ఉండాలని ఈ కీర్తన ద్వారా కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. దావీదుకి కలిగి ఉన్న కొన్ని మంచి లక్షణాలను క్రైస్తవులమని చెప్పుకునే మనలో కూడా ఉండాలి అని ఈ 26వ కీర్తన 1 నుంచి 12 వచనాలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే అందులో స్పష్టంగా తెలియచేయబడింది. అందులో మొదటిగా మనం చదువుకున్న లేఖన భాగం, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమియు సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. దేవా నేను యథార్థముగా ప్రవర్తిస్తున్నా, నాకు తీర్పు తీర్చు, నేను సందేహింపకుండా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య ధ్యానం చేసుకుంటా ఉంటే దావీదుకు ఉన్న భక్తిలో ఎంతో కొంత మనలో ఉందో లేదో పరిశీలన చేసుకోవాలి. దావీదు తన భక్తి జీవితంలో ఏ రీతిగా ఉన్నాడో, మనం ఎందుకు ఉండలేకపోతున్నామో అనే విషయాన్ని కూడా మనం ఆలోచించవలసిన విషయం. యథార్థంగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది లేఖనాల్లో సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 5-6 వచనాలలో యథార్థవంతుల నీతి వారి మార్గము సరళము చేయను, యథార్థవంతుల నీతి వారిని విమోచించును. హల్లెలూయా. యథార్థవంతులకు వారి మార్గాలు సరళం చేయబడతాయట. యథార్థవంతుల నీతి వారిని విమోచిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యథార్థత కలిగి జీవించాలి. నేను యథార్థంగా ఎలాగున్నానో నీకు తెలుసు, నేను సందేహింపగా ఎలాగున నీ యందు నమ్మిక ఉంచి ఉన్నానో తెలుసు, కనుక నేను ఆ మార్గాలను సరళం చేశావు, నన్ను విమోచించావు. హల్లెలూయా. నీవు నేను కూడా ఈరోజు యథార్థతను కలిగి సందేహింపగా దేవుని యందు నమ్మిక ఉంచితే నీ మార్గాలు సరళం చేయబడతాయి, నీవు విమోచించబడతావు. ఈరోజు ఈ కీర్తన ద్వారా దావీదు యొక్క జీవితం ద్వారా
మనం ఏ విషయాలను నేర్చుకోబోతున్నామో ప్రభు సన్నిధిలో దేవుని యొక్క మహాకృపలో మనము కూడా ఆ రీతిగా ఉందాం. హల్లెలూయా. మొదటిగా ఆయన యథార్థతను కలిగి ఉన్నాడు, నమ్మిక ఉంచాడు, ఆయన మార్గము సరళం చేయబడ్డాయి, ఆయన విమోచించబడ్డాడు. రెండవది సందేహింపక అని అంటున్నాడు కదా, సందేహింపక నేను నమ్మిక ఉంచాను. లూకాసు వార్త 8వ అధ్యాయము 49వ వచనంలో యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. హల్లెలూయా. నమ్మిక మాత్రము ఉంచు, స్వస్థత కలుగుతుంది అని దేవుని యేసు ప్రభువు వారు తన సువార్త ప్రకటించే సమయంలో సమాజ మందిరపు అధికారికి చెలవిస్తూ ఉన్నాడు. నమ్మిక మాత్రం ఉంచు, స్వస్థత జరుగుద్ది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నమ్మిక ఎంత మాత్రం పని జరిగేంత వరకే, మన నమ్మిక ఎంత మాత్రం పని జరుగుత వరకే, మన నమ్మిక ఎంత మాత్రం మన అవసరతలు తీరేంత వరకే. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి మీకు దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటినీ పొందుకుందురు అని దేవుని వాక్యం అంటా ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే అక్కడ యేసయ్య ఒక చక్కని మాట చెప్తాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటినీ పొందుకుందురని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఆ రీతిగా ఉన్నాడు కాబట్టి వాటన్నిటినీ పొందుకున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేనేమీ సందేహింపక నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఏనిని అడగటానికి యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చావో సందేహింపక ప్రభు ఈ కార్యం నాకు చేస్తాడు అని నువ్వు దేవుని సన్నిధిలో నమ్మిక మాత్రం ఉంచితే ప్రభు ఆ కార్యము తప్పక జరిగించి తీరుతాడు. హల్లెలూయా. అలాగనే మార్కు సువార్త 16:17లో నమ్మిన యెడల ఈ సూచక్రియ నీకు కనపడుతుందని, యోహాను సువార్త 14:11-40లో నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూచెదవని చెప్తున్నాడు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మితే సూచక్రియలు చూస్తావు, నమ్మిన యెడల నీవు అడిగినవన్నీ పొందుకుంటావని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సందేహింపక నమ్ము, యథార్థతను కలిగి ఉండవు. అంతేకాదు కీర్తనకారుడు 3వదిగా ఆయన అంటాడు కదా 26:3వ వచనంలో ఏమంటుంది వాక్యము, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. ఏం నడుచుకుంటున్నాడట? యథార్థంగా ఉన్నాడు, సందేహింపుగా నమ్మిక ఉంచాడు, సత్యమును అనుసరించి నడుస్తున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంకు రావటమే కాదు, యథార్థత కలిగి ఉండాలి, నమ్మిక ఉంచాలి, సత్యాన్ని అనుసరించి నడిస్తే ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని నీవు చూడగలుగుతావు. చూడండి, చదవడం మళ్ళీ వాక్యము, నీవు నీ కృప 26వ కీర్తన తీసి పెట్టుకోండి. చెప్పాను కదా 1వ అధ్యాయం నుంచి 12 వరకు ధ్యానం చేద్దామని. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. ఏమనుసరించి నడుస్తున్నాడట? నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకున్నాను, నీ సత్యాన్ని నేను అనుసరించి నడుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని అనుసరించి నడవాలట. 40వ కీర్తన 11వ వచనంలో, యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎన్నడును నన్ను కాపాడును. హల్లెలూయా. కృపా సత్యాలు ఏమి చేస్తాయట? మనలను కాపాడేది అది. సత్యమే నిన్ను కాపాడేది, సత్యమే నిన్ను రక్షించేది. ఆయన అంటున్నాడు కదా, నీవు యథార్థతను కలిగి ఉండు,
నమ్మిక మాత్రం ఉంచు, సందేహింపవద్దు. సూచక్రియలను చూస్తావు, అడిగిన వాటినన్నిటినీ పొందుకుంటావు, దేవుని మహిమను చూస్తావు. అంతేకాదు సత్యమును అనుసరించి నడిస్తే ఆయన చేత కాపాడబడతావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఏ రీతిగానూ ఉన్నావు? ఏ రీతిగా దేవుని అనుసరించి నడిస్తే దేవుడు దావీదును కాపాడాడు, ఆ రీతిగా నీవు నేను కూడా ఉంటే దేవుని చేత కాపాడబడతాం. చూడండి 4వ వచనం చదవండి. 26:4. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనుల సాంగత్యము చేయను. హల్లెలూయా. ఈయన చేసింది యథార్థత, నమ్మకత్వము, సత్యమును అనుసరించి నడిచాడు. దేవుని మహిమను చూశాడు, అద్భుత కార్యాలు చూశాడు. కానీ ఈయనకి దూరం చేసుకున్నది ఏంటి అని అంటే, పనికి మాలిన వారితో సాంగత్యం చేయలేదు, వేషధారులతో ఉండలేదు, దుష్టులతో ఉండలేదు, భక్తిహీనులతో ఉండలేదు. ఒక విశ్వాసి ఉండకూడని విషయాలు ఇక్కడ ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం నీవు నీ హృదయ పరిశీలన చేసుకోవాలి. పనికి మాలిన వారితోనూ, వేషధారులతోనూ, దుష్టులతోనూ, భక్తిహీనులతోనూ నీవు సాంగత్యము చేయకుండా ఉంటే దేవుడు నీతో ఉంటాడు. హల్లెలూయా. చూడండి, పనికి మాలిన వారితో సాంగత్యం చేస్తే ఏం జరుగుతుందో చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడు దుష్టుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరంట? పనికి మాలిన వాడితో నువ్వు సహవాసం చేస్తే వాడు పనికి మాలిన వాడు దుష్టుడై ఉంటాడు. కుటిలమైన మాటలు పలుకుతాడు. ఎవరో పనికి మాలిన వాడు ఏం చేస్తాడట? కుటిలమైన మాటలు పలుకుతాడు. వాడు దుష్టుడు. దుష్టుడంటే ఎవరు? సాతాను సంబంధి. అందుకనే ఒక విశ్వాసి పనికి మాలిన వాడితో సహవాసం చేయకూడదు. రెండవది, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం, పలికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచూ ఉండును. పనికి మాలిన వాడితో సహవాసం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? వాడు దుష్టుడు, దుష్టత్వాన్ని ప్రదర్శిస్తాడు, కీడును తవ్వుతాడు, పైకెత్తాడు. వాడు పై పెదవుల మీద అగ్ని మండుచూ ఉన్నట్ట. పలికి మాలిన వాని ఆ దాసుని వెలుపటి చీకటిలో పడదోయమంటాడు. యేసయ్య తీర్పు దినాన్ని అంటాడు కదా, ఈ పనికి మాలిన వాడికి సిద్ధపరిచిన నరకంలో పడేయడాన్ని పాతాళంలో అంటాడు. పనికి మాలిన వాడితో సహవాసం చేయకూడదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, పనికి మాలిన వాడితో సహవాసం చేయకూడదు. రెండవది, వేషధారితో. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం, వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలము తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. వేషధారి ఎలా ఉంటాడట? తన కంటిలో ఉన్న దూలాన్ని వదులుకొని ఎతట వాడి కంటిలో ఉన్న నలుసునెత్తి చూస్తాడట. అందుకనే వేషధారితో యేసయ్య ఏమంటాడు తెలుసా? వ్యభిచారినైనా క్షమిస్తాను, కానీ వేషధారిని మాత్రం క్షమించనంటాడు. వేషధారి ఎలాంటి వాడంటే తనలో ఉన్న పెద్ద దూలాన్ని ఎంచుకోలేడు. ఎదుటివాడిలో ఉన్న చిన్న నలుసును చూసి దాన్ని అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, ఓ వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేయి, అప్పుడు నీకు తేటగా కనపడదు. చూడండి, జనాలు ఎలాంటి పరిస్థితిలో ఉంటారంటే, తెల్లని పేపర్ ఒకటి ఉందనుకోండి, తెల్లని పేపర్లో స్వచ్ఛత కనపడదు. ఒక చిన్న మచ్చ దాని మీద కనిపించింది అనుకోండి, ఆ మచ్చను వెతుకుతాడు. అక్కడ ఉన్నదంతా తెల్లదనం కనిపించదు. వీడెవడంట? వేషధారి.
వేషధారి. అందుకని దేవుని వాక్యం అంటుంది, ఓ వేషధారి, నీ కంటిలోనున్న దూలమును తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయితే నీకు తేటగా కనపడుద్ది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఎంతో దోషాన్ని పెట్టుకొని, ఎంతో దోషం మనలో పెట్టుకొని ఎదుట ఉన్నవాడిలో కొంచెం దాన్ని చూసి వేషధారి జీవితాన్ని మనం జీవించవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవది దుష్టులు అంటున్నాడు. మొదట పనికి మాలినవాడు, రెండవది వేషధారి, మూడవది దుష్టుడు. 9వ కీర్తన 17వ వచనం, దుష్టులను దేవుని మరచు జనులను పాతాళమునకు పోవుదురు. హల్లెలూయా. దుష్టుడు ఎక్కడికి వెళ్తాడంటాడు? పాతాళానికి వెళ్తాడట. భక్తి పనికి మాలిన వాడేమో కీడును తవ్వి పైకెత్తుతాడు. వేషధారేమో కంటిలో ఉన్న దూలాన్ని వదిలేసుకొని ఎదట ఉన్నవాడిని నడుసుని ఎదుగుతాడు. దుష్టుడు ఏం చేస్తాడట? దేవుణ్ణి మర్చిపోతాడట, పాతాళానికి వెళ్తాడట. భక్తిహీనుడు ఏం చేస్తాడు? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 20వ వచనం, భక్తిహీనులు కదులుచు ఉన్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములో బురదను మైలను పైకెత్తి వేయును. చూడండి, సముద్రంలో లోపల ఉన్న మకిలను ఆయన తీసుకొచ్చి సముద్రం ఏ రీతిగా పైకి పడేస్తుందో, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు ఆ మకిలను కక్కుతారట. అలాగనే 92వ కీర్తన 7వ వచనంలో, నిత్య నాశనమునందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. భక్తిహీనులు ఏమవుతారట? నిత్య నాశనానికి వెళతారట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు స్నేహం చేయకుండా ఉండవలసిన వారు పనికి మాలిన వారితో స్నేహం చేయకూడదు, వేషధారులతో స్నేహం చేయకూడదు, దుష్టులతో స్నేహం చేయకూడదు, భక్తిహీనులతో స్నేహం చేయకూడదు. భక్తుడు ఆ రీతిగా అంటున్నాడు. ఏమంటున్నాడు? పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘం నాకు అసహ్యము, భక్తిహీనులతో నేను సాంగత్యము చెయ్యను. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో ఒక తీర్మానానికి రా. నేను పనికి మాలిన వారితో ఉండను, వేషధారులతో ఉండను, దుష్టులతో ఉండను, భక్తిహీనులతో ఉండను. లేదండి, నేను అక్కడికి వెళ్ళి నేను వాళ్ళని మార్చేస్తాను, వాళ్ళతో సహవాసం చేస్తానంటే కుదరదు. జ్ఞాని అయిన సొలొమోను వంటి వాడే తిరిగిపోయాడు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఇవి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య నాశనమునందుకే భక్తిహీనులు గడ్డి వలె చిగురుస్తారని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. చూడండి, 26వ కీర్తన 7వ వచనం, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములు వివరింతును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసిన కార్యాలను నీవు ఆయనకి స్తుతులను చెల్లించి ఏం చేయాలట? ఆశ్చర్య కార్యాలను వివరించాలి. ఆయన నీ పట్ల చేసిన కార్యాలను నువ్వు వివరించాలి. దశలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, ప్రతి విషయములలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ప్రతి విషయములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. చెల్లించటం దేవుని చిత్తమని దేవుని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది. ప్రతి విషయంలో దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చినా, ఎక్కడికి వెళతా ఉన్నా, ఏ ప్రయాణంలో ఉన్నా, ఏ కార్యం తలపెట్టినా, ఏ కార్యమును పూర్తి చేసుకున్నా, దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 8వ వచనం 26:8, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమను, నిలుస్తు స్థలమును నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. దేన్ని ప్రేమించాలి? దేవుని మందిరమును ప్రేమించాలి. అన్నిటికంటే ముందుగా నువ్వు దేనికి రావాలి?
దేవుని సన్నిధికి రావాలి. ఆర్సి తీసుకొని 8:30కనేమో మనం ప్రింట్లు చేసాం, 10ంటికైనా కూడా రావట్లేదు. అంత శ్రద్ధ చేస్తే ఇప్పుడు చెప్పిన వాటిలో ఏది నీకు తగులుతో చూసుకో. ఒక అరగంట అంటే, ఒక పావు గంట అంటే, 20 నిమిషాలు అంటే కొంచెం ఆలోచించుకొని అటు ఇటుకి చేసుకోవచ్చు. మరీ ఇంత సమయం అయితే బాగా దేవుని లేఖనం మాట్లాడుతూ ఉంది కదా, ఏమంటున్నాడు? యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమను నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని మందిరాన్ని, దేవుణ్ణి ప్రేమించేవాడుగా, అంత ఆసక్తి కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. వాళ్ళే ఉందిలే తర్వాత చూసుకుందాం అని అంటే ఆయన కూడా అలా అంటాడు, ఇప్పుడు కాదులే తర్వాత చూసుకుందాం అని. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 84వ కీర్తన 1-2 వచనాలు చూడండి. సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. హల్లెలూయా. హృదయమును శరీరము కేకలు వేయటం కాదు, దైవజనుడు మైకులో కేకేసినప్పుడు పట్టించుకోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం అంటే అంత ఆసక్తి కలిగి ఉండాలి. నీ మందిర ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం అంటూ ఉంటే, అట్లా కాదయ్యా నేను మొక్క తెచ్చుకొని కక్క వండుకొని వస్తానంటే కుదరదు. దేవుని సన్నిధి అంటే అంత ఇదిగా ప్రేమించే వారముగా ఉన్నవారే లేఖనములో చెప్పిన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. లేదులే మన ఇష్టం, మనం తీరుబాటు చేసుకుని వెళ్దామంటే ఆయన కూడా అంటాడు, నాకు తీరుబాటు ఉన్నప్పుడు చూసుకున్నావులే. దేవుని ఆవరణమును చూడ ఆనందముతో నా శరీరము నా ప్రాణము కేకలు వేయించున్నది అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం అన్నా, ఆలయం అన్నా, దేవుని సన్నిధి అన్నా అంత ఆసక్తితో పరిగెత్తుకొని వచ్చేవారంగా మనం ఉండాలి. చూడండి 26:12 సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను, సమాజ మందిరములో యెహోవాను స్తుతించెదను. హల్లెలూయా. ఏం చేయాలంట? దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతించాలట. కీర్తనలతో దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. దేవుని సన్నిధికి వచ్చేది ఆయన స్తుతించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి దేవుని సన్నిధికి మనం వచ్చాం. చూడండి, అనుదినము నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. 145వ కీర్తన 2వ వచనం ముగించేస్తున్నాను. 145:2 అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గారు ఏ రీతిగా ఉన్నాడో, దేవుని చేత ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాడు, వేటికి దూరంగా ఉన్నాడు, వేటికి దగ్గరగా ఉన్నాడు, ఏ రీతిగా దీవించబడ్డాడు, దేవుని చేత మెప్పు పొందాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆ రీతిగా నీవు నేను ఉన్నట్లయితే దేవుడు తప్పక మనలను, మన కుటుంబాలను దీవించునుగాక. అందరూ తల్లవచ్చండి.